Welcome to Telangana State Board of Intermediate Education, digital classes for vocational courses. I am M. Narasimha Reddy, MCOM Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Taxation 1, Unit 7, Income from Salary. పార్ట్ ఏ డిజిటల్ క్లాస్. పన్ను విధింపు 1 యూనిట్ 7 జీతం నుండి ఆదాయం పార్ట్ ఏ డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. సెకండ్ వన్ ఈజ్ కాంపోనెంట్స్ ఆఫ్ శాలరీ ఇన్కమ్. థర్డ్ వన్ ఈజ్ ద ఐటమ్స్ టు బి ఇన్క్లూడెడ్ అండర్ ద సబ్ హెడ్ శాలరీ. అభ్యసనం చేయవలసిన విషయాలు: 1 జీతం నుండి ఆదాయం. 2వది జీతమను అంశంలో వచ్చు వివిధ ఆదాయములు. 3వది జీతము ఉపశీర్షికలో వచ్చు వివిధ అంశములు. ఇక విషయానికి వచ్చినట్టయితే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 14 ప్రకారం అస్సెస్సీ యొక్క స్థూల మొత్తం ఆదాయంను ఈ దిగువ తెలిపిన 5 ముఖ్యమైన శీర్షికల ద్వారా లెక్కించవలను. 1వది జీతం నుండి ఆదాయం. 2వది గృహ ఆస్తి నుండి ఆదాయం. 3వది వ్యాపారం నుండి లాభం లేదా వృత్తి నుండి ఆదాయాలు. 4వ శీర్షిక పెట్టుబడి లేదా మూలధన లాభాలు. 5వది ఇతర వనరు నుండి ఆదాయం. జీతం నుండి ఆదాయాన్ని, గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని, వ్యాపారం నుండి లాభం లేదా వృత్తి నుండి ఆదాయంను, పెట్టుబడి లేదా మూలధన లాభాలు, అదేవిధంగా చివరిదైనటువంటి ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికల ద్వారా వచ్చినటువంటి లేదా ఆర్జించినటువంటి ఆదాయాల మొత్తాలను కలపగా వచ్చినటువంటి మొత్తాన్నే మనము ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 14 ప్రకారం స్థూల మొత్తం ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా తీసివేయము సెక్షన్ 80C నుండి 80U వరకు తగ్గింపుల మొత్తం. అంటే స్థూల మొత్తం ఆదాయం నుండి సెక్షన్ 80C నుండి 80U వరకు గల తగ్గింపు మొత్తంలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్ని మనము అస్సెస్సీ యొక్క మొత్తం ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 4 ప్రకారం అస్సెస్సీ గత సంవత్సరంలో 5 శీర్షికల ద్వారా జీతం నుండి ఆదాయం, గృహాస్తి నుండి ఆదాయం, వ్యాపారం నుండి లాభం లేదా వృత్తి నుండి ఆదాయం, పెట్టుబడి లేదా మూలధన లాభాలు, అదేవిధంగా ఇతర వనరుల నుండి ఆర్జించినటువంటి ఆదాయాన్ని స్థూల మొత్తం ఆదాయంగా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా స్థూల మొత్తం ఆదాయం నుండి సెక్షన్ 80C నుండి 80U వరకు తగ్గింపులు తీసివేయగా వచ్చినటువంటి మొత్తం ఆదాయం పైన సంబంధిత పన్ను నిర్ధారణ సంవత్సరం నందు ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 4 ప్రకారం పన్ను విధించబడును. అదేవిధంగా పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉండును. అదేవిధంగా ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 14 ప్రకారం అస్సెస్సీ యొక్క స్థూల మొత్తం ఆదాయంను, అదేవిధంగా మొత్తం ఆదాయంను ఈ దిగువ తెలిపినటువంటి 5 ముఖ్యమైనటువంటి శీర్షికల ద్వారా లెక్కించవలసి ఉంటుంది. అంటే ఒక వ్యక్తి లేదా అస్సెస్సీ ఆర్జించేటువంటి ఆదాయాలకు గాను ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం ఆదాయాలను
ఆర్జించేటువంటి మార్గాలను 5 మార్గాలుగా లేదా 5 వనరులుగా చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా జీతము నుండి ఆదాయాన్ని మనము ప్రస్తుత చాప్టర్ జీతం నుండి ఆదాయాన్ని మనం లెక్కించబోతున్నాం. అదేవిధంగా ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 15, సెక్షన్ 16 మరియు సెక్షన్ 17 ప్రకారం మనము జీతం నుండి ఆదాయంను లెక్కించవలసి ఉంటుంది. అంటే అస్సెస్సి ఉద్యోగ నిర్వహణ ద్వారా కనుక జీతాన్ని కానీ లేదా వేతనాన్ని కనుక పొందినట్టయితే ఉద్యోగ నిర్వహణ ద్వారా ఉద్యోగం చేయడం ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 15, 16 మరియు 17 ప్రకారం జీతము నుండి ఆదాయం శీర్షికనందు లెక్కించవలసి ఉంటుంది. అంటే పైన పేర్కొనబడినటువంటి 5 ముఖ్యమైన శీర్షికల ద్వారా జీతం నుండి ఆదాయము, గృహాస్తి నుండి ఆదాయము, వ్యాపారం నుండి లాభం లేదా వృత్తి నుండి ఆదాయము, పెట్టుబడి లేదా మూలధన లాభాలు, ఇతర వనరుల నుండి ఆదాయము శీర్షికల ద్వారా మనము లెక్కించినటువంటి మొత్తాన్ని స్థూల మొత్తం ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. కావున అదేవిధంగా స్థూల మొత్తం ఆదాయమును కనుగొన్న తదుపరి పిదప అస్సెస్సి అర్హత ప్రకారం సెక్షన్ 80C నుండి 80U వరకు తగ్గింపుల మొత్తం తీసివేయగా వచ్చేటువంటి ఆదాయాన్నే మొత్తం ఆదాయం అంటాం. అదేవిధంగా మనకు ముఖ్యమైనటువంటి 5 శీర్షికలలో లెక్కించవలసినటువంటి ఆదాయాలు జీతము నుండి ఆదాయం అస్సెస్సికి ఉన్న ఎడల జీతం నుండి ఆదాయం శీర్షికలను లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా అస్సెస్సికి జీతము నుండి ఆదాయం ఉండి అదేవిధంగా గృహాస్తి నుండి ఆదాయం ఉన్న ఎడల గృహాస్తి నుండి ఆదాయం శీర్షికనందు గృహాస్తి ఆదాయం లెక్కించవలసి ఉంటుంది. కానీ జీతం నుండి ఆదాయాన్ని గృహాస్తి నుండి ఆదాయంలో లెక్కించడానికి అవకాశం లేదు. అదేవిధంగా గృహాస్తి నుండి ఆదాయం ఉంటే జీతం నుండి ఆదాయము శీర్షికలో లెక్కించుటకు అవకాశం లేదు. అంటే జీతం నుండి ఆదాయాన్ని పొందిన ఎడల జీతం నుండి ఆదాయంలో శీర్షికలో లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా గృహాస్తి నుండి ఆదాయాన్ని పొందిన ఎడల గృహాస్తి నుండి ఆదాయం శీర్షికలోనే లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా వ్యాపారం నుండి లాభం లేదా వృత్తి నుండి ఆదాయం ఉన్న ఎడల వ్యాపారం లేదా వృత్తి నుండి ఆదాయం శీర్షికలోనే లెక్కించవలసి ఉంటుంది. పెట్టుబడి లాభాలు, మూలధన లాభాలు కనుక ఉన్నట్టయితే వాటిని కూడా పెట్టుబడి లేదా మూలధన లాభాల శీర్షికలోనే లెక్కించవలసి ఉంటుంది. ఇతర వనరుల నుండి ఆదాయం ఉన్న ఎడల ఆ ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికలోనే లెక్కించవలసి ఉంటుంది. అంటే ఒక శీర్షిక యొక్క ఆదాయాన్ని అస్సెస్సి కలిగి ఉన్నట్టయితే ఆ సంబంధితమైనటువంటి ఆదాయం శీర్షికలో మాత్రమే లెక్కించవలెను. కానీ అస్సెస్సికి 5 రకాల వనరుల ద్వారా ఆదాయం ఉంటే ఆ 5 రకాల వనరుల ఆదాయం నుండి విడివిడిగా లెక్కించిన తదుపరి పిదప ఆ మొత్తాలన్నింటినీ కూడగా వచ్చినటువంటి మొత్తాన్నే స్థూల మొత్తం ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకనగా జీతము నుండి ఆదాయము లెక్కించు సందర్భంలో జీతము నుండి ఆదాయంలో ఇచ్చేటువంటి తగ్గింపులు వేరుగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గృహ ఆస్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో గృహ ఆస్తి నుండి ఆదాయంకు సంబంధించి ఇచ్చేటువంటి తగ్గింపులు వేరుగా ఉండడం అనేది జరుగుతుంది. వ్యాపారం నుండి లాభం లేదా వృత్తి నుండి లాభాలలో ఇచ్చేటువంటి తగ్గింపులు వేరువేరుగా ఉండడం అనేది జరుగుతుంది. పెట్టుబడి లేదా మూలధన లాభాలకు సంబంధించి కూడా వేరువేరు తగ్గింపులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇతర వనరుల నుండి ఆదాయానికి సంబంధించిన తగ్గింపులు కూడా మనకు వేరువేరుగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే అస్సెస్సి 5 రకాల వనరుల ద్వారా ఆదాయాన్ని ఆర్జించినప్పటికీ లేదా ఒక మార్గం ద్వారా ఆదాయాన్ని ఆర్జించినప్పటికీ ఏ వనరు ద్వారా అయితే అస్సెస్సి ఆదాయాన్ని ఆర్జించుతున్నాడో ఆ ఆదాయాన్ని
ఆ శీర్షికనందు మాత్రమే లెక్కించాలి, కానీ ఇతర శీర్షికలో లెక్కించడానికి అవకాశం లేదు. కావున విద్యార్థులు గమనించవలసినటువంటి విషయం, ఎస్ఎస్సికి జీతం నుండి ఆదాయం ఉన్న ఎడల జీతం నుండి ఆదాయమే, గృహాస్తి నుండి ఆదాయం ఉన్న ఎడల గృహాస్తి నుండి ఆదాయమే, వ్యాపారం నుండి ఆదాయం ఉంటే వ్యాపారం నుండి లెక్కించవలసి ఉంటుంది. ఒకవేళ ఎస్ఎస్సికి కనుక 5 మార్గాల ద్వారా ఉన్నట్టయితే ఆ మొత్తాన్ని కలపగా వచ్చే ఆదాయాన్ని స్థూల మొత్తం ఆదాయంగా తీసుకోవాలి. అదేవిధంగా సెక్షన్ 80C నుండి 80U వరకు తగ్గింపుల మొత్తాన్ని తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్ని మనం మొత్తం ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 14 of the Income Tax Act, the terms gross total income GTI means the aggregate of the income compound as per the respective provisions of the following 5 heads, 5 main heads. First head is income from salary. Second heading is income from house property. Third one is profit and gains of business or profession. Fourth one is capital gains. It may be short term, it may be long term. Fifth one is income from other sources. Here income from salary plus income from house property plus profits and gains of business or profession plus capital gains plus income from other sources. Total is equal gross total income. In short form, GTI, gross total income. 5 heads total is equal gross total income less deductions from under section 80C to 80U is equal total income. జీతము ఒక ఉద్యోగి ఉద్యోగరీత్యా తన యజమాని వద్ద నుండి స్వీకరించిన ప్రతిఫలము జీతం అని అనెదరు. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 15 ప్రకారం జీతాల శీర్షికలో వచ్చు ఆదాయములు ఈ క్రింది విధంగా కలవు. ఏ ప్రస్తుత లేదా గత యజమాని వద్ద నుండి సంపాదించినటువంటి జీతము. బి ముందుగా తీసుకున్న జీతము అనగా రుణాలు మాత్రము కావు. సి బాకీ జీతం. అంటే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 15 ప్రకారం జీతాల శీర్షికలో వచ్చు ఆదాయాలను మనం 3 రకాలుగా చెప్పడం జరిగింది. ఆదాయపు పన్ను చట్ట నిబంధన ప్రకారం ఒక ఉద్యోగరీత్యా తన యజమాని వద్ద నుండి స్వీకరించిన ప్రతిఫలం జీతం అని అనరు. అనగా అంటే ఇక్కడ ఉద్యోగస్తుడు యజమాని వద్ద నుండి తను అందించినటువంటి సేవలకు గాను స్వీకరించినటువంటి శ్రమకు ప్రతిఫలాన్ని మనం జీతంగా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జీతం అనేటువంటి అంశంలో వచ్చేటువంటి అంశాలకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 15 ప్రకారం మనము తెలుసుకొనవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఏ విషయానికి వచ్చినట్టయితే ఏ ప్రస్తుత లేదా గత యజమాని వద్ద నుండి సంపాదించినటువంటి జీతం. అంటే ఉద్యోగస్తుడు ఒకే యజమాని వద్ద నుండి జీతమును స్వీకరించిన ఎడల అది ప్రస్తుత
యజమాని వద్ద నుండి స్వీకరించినటువంటి జీతాన్ని మనం జీతంగానే పరిగణించవలసి ఉంటుంది. ఇక రెండో పాయింట్ అంశానికి వచ్చినట్టయితే గత యజమాని వద్ద నుండి పొందిన జీతం అంటే దీని అర్థం ఉద్యోగస్తుడు కొంతకాలం ఒక యజమాని వద్ద పనిచేసి అదేవిధంగా మరో యజమాని వద్ద కొంతకాలం పనిచేసినట్టయితే ప్రస్తుతం పనిచేసేటువంటి యజమాని వద్ద నుండి పొందినటువంటి జీతాన్ని మనం జీతంగానే పరిగణించవలసి ఉంటుంది. అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి యజమాని వద్ద నుండి స్వీకరించినటువంటి ఆదాయాన్ని కూడా మనము జీతంగానే పరిగణించవలసి ఉంటుంది. అంటే ఒక నియమిత కాలం గత సంవత్సరంలో ఉద్యోగస్తుడు స్వీకరించిన వివిధ యజమానుల వద్ద నుండి స్వీకరించిన జీతం మొత్తాన్ని కూడా మనం జీతంగానే పరిగణించవలసి ఉంటుంది. ఇక బి, ముందుగా తీసుకున్నటువంటి జీతము అనగా రుణాలు మాత్రం కావు. అంటే యజమానికి సేవలను అందించకుండానే ముందుగానే సేవలకు సంబంధించిన ప్రతిఫలాన్ని అడ్వాన్స్గా ముందుగా తీసుకున్నట్టయితే ఆ జీతాన్ని మనం అడ్వాన్స్ శాలరీ అంటాం. ముందుగా తీసుకున్నటువంటి జీతంగా పరిగణిస్తాం. కానీ రుణాలు మాత్రం కావు. అంటే దీని అర్థం ముందుగా తీసుకున్నటువంటి జీతాన్ని మనం జీతం ఆదాయంగానే పరిగణించాలి. కానీ అదే యజమాని ఉద్యోగస్తునికి రుణ రూపంలో ఇచ్చినట్టయితే ఆ రుణ రూపంలో స్వీకరించినటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాలను మనం జీతంగా పరిగణించుటకు అవకాశం లేదు. అంటే ఉద్యోగస్తుడు భవిష్యత్తు కాలంలో సేవలు అందిస్తాననేటువంటి ఒప్పందం ప్రకారం సేవలను అందించకుండానే భవిష్యత్తు కాలం యొక్క జీతం మొత్తాన్ని యజమాని వద్ద నుండి స్వీకరించినట్టయితే దాన్ని మనం జీతంగానే పరిగణించాలి. అదేవిధంగా యజమాని ఉద్యోగస్తునికి రుణ రూపంలో ఇచ్చినటువంటి మొత్తాన్ని మాత్రము మనం జీతంగా పరిగణించడానికి అవకాశం లేదు. సి, బాకీ జీతం. అదేవిధంగా ముందుగా స్వీకరించినటువంటి జీతాన్ని మనం జీతంగానే పరిగణించినట్టయితే అదేవిధంగా పాయింట్ సి ప్రకారం బాకీ జీతం అంటే ఉద్యోగస్తుడు యజమానికి అందించినటువంటి సేవలకు గాను ఆ ప్రతిఫలంకు జీతం యజమాని చెల్లించని ఎడల అట్టి జీతాన్ని మనము బాకీ జీతంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. అంటే ఉద్యోగస్తుడు యజమానికి సేవలను అందించి ప్రతిఫలాన్ని పొందని ఎడల ఆ ప్రతిఫలాన్ని ఆ జీతాన్ని మనం బాకీ జీతంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఆ బాకీ జీతాన్ని కూడా మనము జీతంలో చేర్చవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అంటే ఒక ఉద్యోగరీత్యా తన యజమాని వద్ద నుండి స్వీకరించిన ప్రతిఫలం జీతం అని అనెదరు. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 15 ప్రకారం జీతాల శీర్షికలో వచ్చు ఆదాయాలను మనం ఏబిసిగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత లేదా గత యజమాని వద్ద నుండి స్వీకరించినటువంటి లేదా సంపాదించినటువంటి లేదా ఆర్జించినటువంటి జీతం. బి, సేవలను అందించకుండా అడ్వాన్స్గా తీసుకున్నటువంటి జీతాన్ని కూడా జీతంగానే పరిగణించాలి. అదేవిధంగా సేవలను అందించి ప్రతిఫలాన్ని పొందని జీతం ఏదైతే ఉందో ఆ స్వీకరించినటువంటి ఆ బాకీ జీతాన్ని కూడా మనము జీతంగానే పరిగణించవలసి ఉంటుంది. salary, remuneration received from the employer is known as salary. According to
Section 15 of the Income Tax Act 1961. The following incomes are chargeable under the head salaries. First one is A. Salary due from present or former employer or a prospective future employer. B is the advance salary does not include loans taken from the employer. C. Arrears of salary if not taxed earlier. జీతమను అంశంలో ఈ అంశంలో కలిసి ఉండును. ఒకటి జీతము, రెండవది భత్యాలు, మూడవది పరిలబ్ధులు, నాలుగవది జీతానికి బదులు లాభములు. జీతము ప్లస్ భత్యాల మొత్తము ప్లస్ పరిలబ్ధుల మొత్తము ప్లస్ జీతానికి బదులు లాభాల మొత్తాలను కూడగా వచ్చినటువంటి మొత్తాన్ని మనం అస్సెస్సీ యొక్క స్థూల జీతంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 ప్రకారం మనము జీతమును లెక్కించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా భత్యాలకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 17 సబ్సెక్షన్ 3 అండ్ సబ్సెక్షన్ 2 ప్రకారం మనం లెక్కించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పరిలబ్ధుల విషయానికి వచ్చినట్టయితే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 17 సబ్సెక్షన్ 2 ప్రకారం మనము పరిలబ్ధులను లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 17 సబ్సెక్షన్ 3 ప్రకారం మనం జీతానికి బదులు లాభములను లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా లెక్కించగా వచ్చినటువంటి జీతం ప్లస్ భత్యాలు ప్లస్ మొత్తం పరిలబ్ధుల మొత్తం ప్లస్ జీతానికి బదులు లాభాల మొత్తాలను కూడా మనకు స్థూల జీతం రావడం అనేది జరుగుతుంది. కాంపోనెంట్స్ ఆఫ్ సాలరీ. ఫస్ట్ వన్ ఈజ్ సాలరీ, సెకండ్ వన్ ఈజ్ అలవెన్సెస్, థర్డ్ వన్ ఈజ్ పర్క్విజిట్స్, fourth one and last one is profits in lieu of salary. Salary plus allowances total plus perquisites total plus profits in lieu of salary total is equal gross salary. Here this is the components of salary. Salary plus allowances plus perquisites plus profit in lieu of salary is equal to the gross total income. అస్సెస్సీ యొక్క జీతం నుండి ఆదాయంను లెక్కించడానికి గాను ఈ నమూనాను పరిశీలించినట్టయితే అస్సెస్సీకి జీతం నుండి ఆదాయం ఉన్న ఎడల 4 ఉపశీర్షికల ద్వారా జీతం నుండి ఆదాయం లెక్కించడం అనేది జరుగుతుంది. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి అస్సెస్సీ గత సంవత్సరంలో ఆర్జించినటువంటి జీతం నుండి ఆదాయంను మనము లెక్కించవలసి ఉంటుంది. ఒకటి జీతం. జీతం అనేటువంటి ఉపశీర్షిక కింద వచ్చేటువంటి అంశాలు మూల వేతనం, రెండోది బోనస్, మూడోది ఫీజులు, కమిషన్, గుర్తింపు పొందిన భవిష్య నిధికి యజమాని జీతంలో 12% కంటే ఎక్కువగా చెల్లించినటువంటి మొత్తం, గుర్తింపు పొందిన భవిష్య నిధిలో 9.5% కంటే ఎక్కువగా ఉన్నటువంటి వడ్డీ మొత్తం లేదా
జమ అయినటువంటి మొత్తం. ఇక రెండవ ఉపశీర్షిక కిందికి వచ్చినట్టయితే రెండవది భత్యాలు. భత్యాలలో కరువు భత్యం, నగర పరిహార భత్యం, ఇంటి అద్దె భత్యం, మినహాయింపు కానిది, అదేవిధంగా వినోద భత్యం మొదలగునవి. అదేవిధంగా మూడవది పరిలబ్ధులు. పరిలబ్ధులలో అద్దెలేని గృహవసతి, యజమాని చెల్లించిన బీమా ప్రీమియం, సేవకుల ఏర్పాటు మొదలగునవి మనం పరిలబ్ధుల ఉపశీర్షికనందు తీసుకునవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా నాలుగవది జీతానికి బదులు లాభాలు. ఉద్యోగం నుండి తొలగింపునకు చెల్లించినటువంటి పరిహారం ఏదైతే ఉందో ఆ పరిహార మొత్తాన్ని మనం జీతానికి బదులు లాభాల శీర్షికలో తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా పెన్షన్ మొత్తాలు, గ్రాడ్యుయిటీ మొత్తాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనము జీతానికి బదులు లాభాలు అంటే ఉద్యోగి తొలగించిన తదుపరి లేదా విరమణ చెందిన తదుపరి పొందేటువంటి ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయాలను జీతానికి బదులు లాభాలు శీర్షికనందు తీసుకునవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా జీతం నుండి వచ్చినటువంటి మొత్తాన్ని, అదేవిధంగా భత్యముల నుండి వచ్చినటువంటి మొత్తాలను, అదేవిధంగా మూడవ ఉపశీర్షిక అయినటువంటి పరిలబ్ధుల నుండి వచ్చినటువంటి మొత్తాలను, అదేవిధంగా నాలుగవ ఉపశీర్షిక అయినటువంటి జీతానికి బదులు లాభాలు కూడగా వచ్చినటువంటి మొత్తాన్ని మనము స్థూల జీతం నుండి ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్థూల మొత్తం జీతాన్ని నుండి ఆదాయం కనుగొన్న పిదప ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 16 ప్రకారం తగ్గింపులను ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో ఒకటవది ప్రామాణిక తగ్గింపు సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం. అంటే ప్రస్తుత విద్యా సంవత్సరం, ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 గాను అందరి అస్సిస్సులకు 50,000 రూపాయలను ప్రామాణిక తగ్గింపుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, సెమీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, ఏ ఎంప్లాయ్ అయినప్పటికీ కూడా అందరు అస్సెస్సీలకు జీతం నుండి ఆదాయం ఉన్న ఎడల ప్రతి అస్సెస్సీకి 50,000 రూపాయలు తగ్గింపుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 1 ప్రకారం. అదేవిధంగా రెండవది వినోద భత్యం సెక్షన్ 16 సబ్సెక్షన్ 2 ప్రకారం మనం తగ్గింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వృత్తి పన్ను ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం వాస్తవంగా చెల్లించినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ వాస్తవంగా చెల్లించినటువంటి వృత్తి పన్నునకు పూర్తిగా తగ్గింపు ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం స్థూల జీతం నుండి ఆదాయం కనుగొన్న తదుపరి ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 16 ప్రకారం 16 సబ్సెక్షన్ ప్రకారం ప్రామాణిక తగ్గింపును 50,000 రూపాయలు. అదేవిధంగా వినోద భత్యాన్ని ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ సబ్సెక్షన్ 2 ప్రకారం మనము లెక్కించినటువంటి వినోద భత్యాన్ని, మినహాయింపు మొత్తాన్ని, అదేవిధంగా వాస్తవంగా చెల్లించినటువంటి వృత్తి పన్నును సెక్షన్ 16 సబ్సెక్షన్ 3 ప్రకారం మనం తగ్గింపుగా తీసివేసిన మొత్తాలను కనుక తగ్గింపుగా తీసివేసినట్టయితే వచ్చేటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని మనం జీతం నుండి ఆదాయంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే జీతం నుండి ఆదాయాన్ని కనుగొనేటువంటి క్రమంలో 4 ఉపశీర్షికల ద్వారా జీతం నుండి ఆదాయాన్ని లెక్కించవలసినటువంటి అవసరం ఉంది. ఒకటి జీతం నుండి ఆదాయం, అదేవిధంగా భత్యం నుండి పొందినటువంటి ఆదాయం, మూడవది పరిలబ్ధులు, అదేవిధంగా నాలుగవది జీతానికి బదులు లాభాలను మనం కనుగొన్న పిదప మనం దాని స్థూల జీతం నుండి ఆదాయం అంటాము. ఆ స్థూల జీతం ఆదాయం నుండి ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 16 ప్రకారం సబ్ 16(1), 16(2), 16(3) ప్రకారం ఉన్నటువంటి అర్హత మొత్తాలను కనుక తగ్గింపు మొత్తాలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తాన్ని మనము జీతం నుండి ఆదాయంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఆఫ్ ద కరెంట్ అసెస్మెంట్ ఇయర్ డాష్ పర్టిక్యులర్స్ ఇన్కమ్ రూపీస్. First one is salary, basic pay, bonus, fees, commission, employer's contribution to recognized provident fund in excess of 12% of basic salary, excess of interest on recognized provident fund over 9.5% rate,
Second heading second sub-heading is allowances. Dearness allowance, fully taxable allowance. City compensatory allowance, fully taxable allowance. Unexempted HRA, entertainment allowance. Third sub-heading, perquisites. Rent-free accommodation is a perquisite. Insurance premium paid by the employer is a perquisite. Provision for domestic servant is also perquisite. Fourth subheading is profit in lieu of salary. Compensation received on termination is profit in lieu of salary. Gross income from salary. Deductions under section 16. Standard deduction under section 16 subsection 1. And second one is entertainment allowance under section 16 subsection 2. Third one is professional tax under section 3. Subsection 3 is equal to the income from salary. Gross income from salary minus or less according to the under section 16 subsection 1 subsection 2 subsection 3 is equal income from salary of the assessee. Thank you.